ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక సాధారణ విద్యార్థి దశలో ఏబీవీపీ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. చాలా కష్టపడి పైకొచ్చినటువంటి వాడు. అంతకుముందు వెంకయ్యనాయుడు గారి దగ్గర చేసిన, లేకపోతే ఆ తర్వాత చూసిన పార్టీలో పదవులైనా సరే, చాలా సిన్సియర్‌గా కష్టపడి ఆ స్థాయికొచ్చారు. మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు తన పార్టీ ప్రతిష్ట తన భుజాల మీదుంది. రాష్ట్ర ప్రతిష్ట తన భుజాల మీదుంది. పేదల ఆరోగ్యం తన భుజాల మీదుంది. తప్పు జరిగితే పాపం ఆయన్ని వెంటాడుతది. మంచి జరిగితే ప్రభుత్వానికెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి ఇజ్జత్ కా సవాల్. భారతీయ జనతా పార్టీ పరువుకి సవాల్. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాసుకొస్తున్న వార్తలన్నీ సత్యాకి నెగిటివ్‌గా రాసుకొస్తున్నారు. ఇదేదో టెండర్‌లతో మార్కుల మతలబంటూ ఆరోగ్య శాఖలో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నటువంటి కోణం. అంటే సత్యాన్ని ఒక అవినీతి పరుడుగా చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందు ఇట్లాంటి వార్తలే రాసుకొచ్చారు. 108 అప్పుడు గాని అట్లాంటప్పుడు. అది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమ్మె బాట పట్టి చాలా రోజులైపోయింది. ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. పైగా ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఆసుపత్రులు కూడా సమ్మెలోకి దిగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ రోజుకి 1% మంది ఖచ్చితంగా ప్రాణాంతక పరిస్థితుల్లో వస్తారు. వాళ్ళకి చికిత్స అందక చనిపోతే ఆ పాపం ప్రభుత్వాన్ని వెంటాడుతదా? కానీ ఎవరి వైపుకి తీసుకెళ్తారు వీళ్ళంతా కలిసి? సత్య వైపు, సత్య ద్వారా బీజేపీ పరిపాలన వైపుకి తీసుకొస్తారు. అట్లాగే ఈ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతూ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు. దానివల్ల రోగం ముదిరి పాకాన పడుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటటువంటి పరిస్థితి. దీనికి ప్రాబ్లం ఎవరికి అవుతుంది? రేపు పొద్దున సత్యాన్ని వెంటాడుతుంది. సత్య వైఫల్యం కిందకి చూపెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు తెలివిగా. కాబట్టి సత్యకుమార్ యాదవ్ చాలా సీరియస్‌గా దీన్ని త్వరగా పరిష్కరించి, పేదవాడి జీవితం తన చేతుల్లో ఉంది. పేదవాడి ప్రాణం తన మంత్రిత్వ శాఖ చేతిలో ఉంది. గట్టి కూర్చుని దీన్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది. ఇది సక్సెస్ అయితే ఆయనకి పుణ్యము వస్తుంది, పురుషార్థం వస్తుంది. ఫెయిల్ అయితే ఆ పాపం తనకి, పార్టీకి కూడా ఇబ్బంది అవుతుంది. ఆలోచించుకోవాల్సింది.